ఈరోజు మల్లికార్జున చిల్డ్రన్స్ హాస్పిటల్కి ఒక సంతోషకరమైన రోజు. ఎందుకంటే సరిగ్గా 40 రోజుల క్రితం అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో జన్మించిన పాపను సురక్షితంగా ఈరోజు ఇంటికి పంపించడం జరుగుతుంది. 40 రోజుల క్రితం దహేగాం మండలానికి చెందిన ఈ దంపతులకి గర్భధారణ సమయంలో వచ్చిన సమస్యల వల్ల ఎమర్జెన్సీగా డెలివరీ చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో వీరికి 2 కవలలో ఆడపిల్లలు పుట్టడం జరిగింది. గర్భంలో ఉన్నప్పుడు వచ్చే రక్త ప్రసరణలో వచ్చిన సమస్యల వల్ల ఒక పాప నార్మల్గా బరువు పెరిగింది, ఇంకొక పాప బరువు పెరగకుండా చాలా క్లిష్ట పరిస్థితుల్లో జన్మించింది. ఆ పాప బరువు కేవలం 600 గ్రాములుగా మాత్రమే ఉండింది. వెంటనే ఆ పాపను మేము ఎన్ఐసిలో అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. నాకు లండన్లో పనిచేసిన 2 సంవత్సరాల అనుభవం ఉంది. అక్కడ ఇలాంటి బరువు తక్కువగా పుట్టిన, నెలలు నిండక ముందు పుట్టిన పిల్లలకు అందించే వైద్య సదుపాయాల మీద, ట్రీట్మెంట్ ఆప్షన్స్ మీద నాకు పూర్తిగా అవగాహన ఉంది. ఆ ఎక్స్పీరియన్స్తో ఇక్కడ ఉన్న వనరులను చూసుకొని ఈ పాపకు ట్రీట్మెంట్ అందించడం జరిగింది. సరిగ్గా 40 రోజుల నిరంతర పర్యవేక్షణలో ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇట్లాంటి పిల్లలకి ఎక్కువగా ఇన్ఫెక్షన్ సోకే అవకాశం ఉంటుంది. అలా ఇన్ఫెక్షన్ సోకకుండా ఈ పాపను ఒక్కదానిని మాత్రమే సపరేట్గా ఒక ఐసీయూ క్రియేట్ చేసి ఆ ఐసీయూలో వేరే పిల్లలను ఎవరిని అడ్మిట్ చేయకుండా అత్యంత 24/7 నర్సింగ్ స్టాఫ్ సహకారంతో ట్రీట్మెంట్ చేయడం జరిగింది. ఈ 40 రోజుల నిరంతర పర్యవేక్షణలో మా వైద్య బృందం కృషితో, నర్సింగ్ స్టాఫ్ అంకిత భావంతో ట్రీట్మెంట్ చేయడం జరిగింది. ఈ పాప కూడా అంతే సహకారంతో ట్రీట్మెంట్కి రెస్పాండ్ కూడా అయ్యింది. ఇలా ఇంత బరువు తక్కువగా పుట్టిన 600 గ్రాములుగా పుట్టిన ఈ బరువు పాపకి ట్రీట్మెంట్ కార్పొరేట్ హాస్పిటల్లో కనుక ట్రీట్మెంట్ అందిస్తే సుమారు 15 నుంచి 20 లక్షల ఖర్చు అయ్యేది. కానీ ఈ దంపతుల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని మా హాస్పిటల్లో పూర్తిగా ఉచితంగా ట్రీట్మెంట్ చేయడం జరిగింది. ఇది ఇప్పటి నుంచి చాలా తక్కువ బరువుతో పుట్టిన లేదా నెలల నిండక ముందు పుట్టిన పిల్లలకి అవసరమయ్యే అత్యాధునిక వైద్య సదుపాయాలు కేవలం హైదరాబాద్, కరీంనగర్లో కాకుండా మన మంచిర్యాలలో కూడా అందుబాటులో ఉండడం జరిగింది. ఇలా ఎవరైనా తల్లిదండ్రులు కనుక ఇలాంటి సమస్యలో ఉంటే అత్యంత అనుభవం కలిగిన వైద్య నిపుణులను సరైన సమయంలో సంప్రదిస్తే ఇలా బరువు తక్కువ పుట్టిన పిల్లల్ని కూడా మనం కాపాడుకోవచ్చు. ఈ జర్నీలో నాకు సహకరించిన మా వైద్య బృందానికి కానీ, నర్సింగ్ స్టాఫ్ కానీ, హాస్పిటల్ సిబ్బంది కానీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా అత్యంత సీనియర్ అయిన మహేందర్ 12 సంవత్సరాల అనుభవం ఉన్న నర్సింగ్ స్టాఫ్, తన సహకారం ప్రసాద్ అండ్ సుధాకర్ వీళ్ళ సహకారంతో మేము ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. డెలివరీ చేయడంతోనే వెంటనే ఈ మల్లికార్జున పిల్లల హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత సారు వీళ్ళ పరిస్థితి అయితే ఇట్లా గ్యారంటీ అయితే ఏముండదు, మా ప్రయత్నం మేము 100% ట్రై చేస్తాం, మీరు కొంచెం కోఆపరేషన్ చేస్తే అని చెప్పారు సారు. దాంతో 45 డేస్ ఎన్ఐసిలో అబ్జర్వేషన్ పెట్టి ఇట్లా ట్రీట్మెంట్ చేసి మాకు డబ్బులు ఏమి కట్టకుండా, మెడిసిన్ బిల్లు, మెడికల్ బిల్లు ఏం కట్టకుండా ఫ్రీగా ట్రీట్మెంట్ చేశారు. ఈ స్టాఫ్ అందరూ కొంచెం బెటర్ కేర్గా తీసుకొని ఇలా ట్రీట్మెంట్ చేయడం జరిగిందండి. ఈ డాక్టర్ శ్రీనివాస్ సార్ కూడా మా పరిస్థితి అర్థం చేసుకొని మనీ ఏం తీసుకోకుండా ఫ్రీగా ట్రీట్మెంట్ చేశారు.